Indian history and culture bits, prehistory. First question, consider the following statements. A. The earliest ape skull fossils have been found in the Sivalik hills. They are called Ramapithecus, Sivapithecus, and Brahmapithecus. B. An almost complete hominid skull was discovered in 1982 in the Narmada Valley at Hathnora in Madhya Pradesh state. Which of the above given statements is are correct? క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏ శివాలిక్ కొండల్లో ప్రాచీన మర్కట పుర్రెశిలాజాలు బయలుపడ్డాయి. వీటిని రామాపిథికస్, శివాపిథికస్ అండ్ బ్రహ్మపిథికస్ అంటారు అని పిలుస్తారు. బి. మధ్యప్రదేశ్లోని నర్మదా లోయ వద్ద గల హతునోరా వద్ద పూర్తి మానవ సదృశ పుర్రెని 1982 సంవత్సరంలో కనుగొన్నారు. పై తెలిపిన ప్రకటనలో సరైనదేది? 1 ఏ, 2 బి, 3 ఏ బి, 4 నైదర్ ఏ నార్ బి, ఏబీలు కావు. ఆన్సర్ ఈజ్ 3 ఏబీలు. Second question, which of the following Indian prehistoric period tools have close resemblance with the tools found at Oldowan in Africa and Acheulean in France? క్రింది పేర్కొన్న ఏ భారతదేశ ప్రాక్చరిత్ర కాల పరికరాలు ఆఫ్రికాలోని ఓల్డోవాన్, ఫ్రాన్స్లోని అష్యూలియన్ పరికరాలతో పోలికలు ఉన్నవి? ఫస్ట్ వన్ ఈజ్ లోయర్ పేలలిథిక్ పీరియడ్, పూర్వ ప్రాచీన శిలాయుగం. సెకండ్ వన్ ఈజ్ మిడిల్ పేలలిథిక్ పీరియడ్, మధ్య ప్రాచీన శిలాయుగం. థర్డ్ వన్ ఈజ్ అప్పర్ పేలలిథిక్ పీరియడ్, ఉత్తర ప్రాచీన శిలాయుగం. ఫోర్త్ వన్ ఈజ్ నియోలిథిక్ పీరియడ్, నూతన శిలాయుగం. ఆన్సర్ ఈజ్ 1 లోయర్ పేలలిథిక్ పీరియడ్, పూర్వ ప్రాచీన శిలాయుగం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ a technique used at several Indian sites of Paleolithic period such as Sembur in Tamil Nadu to produce stone tools? This question was asked in APPSC DYO General Studies Prelims 2024. తమిళనాడులోని శంబూరు వంటి ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక భారతీయ ప్రదేశాల్లో రాతి పనిముట్లు ఉత్పత్తి చేయడానికి వీటిలో ఉపయోగించే సాంకేతికత ఏది? ఫస్ట్ వన్ ఈజ్ లాకోయిడ్ టెక్నిక్, సెకండ్ వన్ ఈజ్ లెవలైజ్ టెక్నిక్, థర్డ్ వన్ ఈజ్ ప్లాకోయిడ్ టెక్నిక్, ఫోర్త్ వన్ ఈజ్ హొలైజ్ టెక్నిక్. ఆన్సర్ ఈజ్ 2 లెవలాయిజ్ టెక్నిక్. వీటి వివరణ, ప్రాచీన శిలాయుగంలో మానవుడు వాడిన రాతి పనిముట్లను తయారు చేసే విధానాలు, ఒకటి దాగిలు వాడే పద్ధతి, బ్లాక్ ఆన్ బ్లాక్ ఆర్ యాన్యువల్ టెక్నిక్ అంటారు. రెండో పద్ధతి రాతి సుత్తి వాడే పద్ధతి, స్టోన్ హ్యామర్ టెక్నిక్. 3 స్తూపాకార సుత్తి వాడే పద్ధతి, సిలిండర్ హ్యామర్ టెక్నిక్. ఇవే కాకుండా భారతదేశంలో మౌస్టీరియన్, లెవలోషియన్ లాంటి పద్ధతులు కూడా వాడారు. అవి యూరోప్ ఖండంలో కనపడతాయి.